నమస్కారం బి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15-16వ తేదీలో కలెక్టర్ల సదస్సు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ. వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి బంగళపూడి అనిత ఫైర్. వైద్య కళాశాలల పర్యటనకు జగన్ సిద్ధమా అని సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ నెల 15-16వ తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర వృద్ధి రేటును పెంచడం, జిల్లాల అభివృద్ధి గతిని మెరుగుపరచడంపై దృష్టి సారించారన్నారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు సీఎస్ నేతృత్వంలో సాధారణ పరిపాలనా శాఖ పర్యవేక్షిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇది 4వ కలెక్టర్ల సదస్సు. చివరిగా ఈ ఏడాది మార్చి నెల 25-26వ తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, వృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సమాజంలో కళలు, ఫైన్ ఆర్ట్సే లేకపోతే మనుషుల్లో హింసా ప్రవృత్తి పెరిగిపోతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజం విచ్ఛిన్నం అవుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి కళలు ఖచ్చితంగా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అనంతరం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఎన్ఎస్డి క్యాంపస్ ఏర్పాటుకు కృషి చేస్తాను అని, దీనికి అవసరమైన భూమి గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాను అని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి చేరింది అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సహకారం అందిస్తున్నట్లే తెలుగు సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది అని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడానికి వారికి ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో అని ఎద్దేవా చేశారు. వారు ఏ రాజ్యాంగం ఉన్నా భారత రాజ్యాంగాన్ని పాటించే తమ కూటమి ప్రభుత్వంలో అది చెల్లదు అని అన్నారు. రాధాకృష్ణ గారికి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి చేసినందుకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఈ ఒక సరైన వ్యక్తికి ఒక సరైన పదవి ఇచ్చారు. ఆయనకి ఆ పదవికి తగ్గ హుందాతనం, ఆయన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తే అదే హుందాతనం ఆశిస్తున్నాను. సార్, అక్కడ ప్రమాణ స్వీకారం దగ్గర ప్రధాని గారు కానీ అమిత్ షా గారు నేను మిగతా వారిని కలిశాను కానీ ఆ సమయం కుదరలేదు. ఇది నేను ఎప్పుడు లాస్ట్ ఒక 18 years నుంచి అట్లీస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను. అంటే నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు. చాలా మోర్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ థియేటర్ మీద ఆద్యాదూరని నాకు మోహన్ రాకేష్ గారి ఇష్టం. చాలా చదివాను ఇంతకుముందు. సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొంటాను కానీ వచ్చాను. సో మీరు దాంతో పాటు ఏదండి ఆ బుక్స్ అందరూ చదువుతారు, పిల్లలు కారలే నేను చదువుతూ ఉంటాను. ఖచ్చితంగా కదా. అంటే మనకి అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్గా పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చూస్తారు? మీరెవరు అన్నారు అధికారంలోకి రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నాడని కామెంట్ చేసినారు. ఎవరు ఆయన ఉన్నారా? మెడికల్ కాలేజ్ ఇప్పటికి అదే డిమాండ్ చేస్తున్నారు. చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తారు? శాసనసభకు కూడా ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసేటువంటి రావట్లేదంట.
వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళ భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా, మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఇది ఉండి కానీ అవి చెల్లవు కదా. 2027 నాటికి కళాశాలలు నిర్మాణాన్ని పూర్తి చేసి వైద్య విద్యను యువతకు అందించే లక్ష్యంతో P3 మోడల్ను అనుసరిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఫుల్ టైం బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పార్ట్ టైంగా తాడేపల్లికి వచ్చి రాష్ట్రంపై బురద జల్లే జగన్కు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలను భయపెట్టి రాజకీయ లాభం పొందడమే జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. వాస్తవానికి శంకుస్థాపన రాళ్లు బోర్డులు తప్ప జగన్ కట్టాను అని చెప్తున్న 17 మెడికల్ కాలేజీల్లో మరేమీ లేవన్నారు. 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి అయ్యే 8,500 కోట్లలో 5 ఏళ్లలో జగన్ ఖర్చు పెట్టింది కేవలం 1,450 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను చూసి ప్రజలు ఆహా అంటున్నారని వైసీపీ నేతలు అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు, వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు. 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. నేను ఇన్ని మాటలు ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నో మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది, ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరు కానీ ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. ఈరోజు సుమారుగా 8,500 కోట్లు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయమైతే ఓవరాల్గా చూసుకుంటే కేవలం 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 1,450 కోట్లు. అంటే ఈరోజు విద్యా వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశమైతే దాన్ని కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా తొక్కిపెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎన్ని అప్పుల పాలైనా కూడా కంపల్సరీగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్యా వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాలని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలతో ఈరోజు ముందుకెళ్తున్నాం. దీన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకోవాలనే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి దీని మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు ఎవరైనా ముందుకు వస్తే అంటే నిన్న మొన్న చూసాం టెండర్లకు ముందుకు వచ్చినా కూడా ఈయన వార్నింగ్ ఇస్తాడు. అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు, వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ విధానం అంటే ప్రైవేటు పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి. దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది. కేవలం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అక్కడ అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు.
అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ తాలూకు జీతభత్యాలు వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా 33 years తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కాలేజెస్ అవి. కాబట్టి దీంట్లో చాలా క్లియర్గా జీరో ప్రాఫిట్ సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి. మొండి గోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు? అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. ఈరోజు మేము 2027 కల్లా మేము పూర్తి చేస్తాం మెడికల్ కాలేజీలు, డెఫినెట్గా పూర్తి చేస్తాం. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం, సహకరించండి. సూపర్ 6లో 90% అమలు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు అయిందని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇప్పటికే సూపర్ 6లో 90% అమలు చేశామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ను ఏడాదిలోగా తొలగించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు అని తెలిపారు. ఇప్పటి వరకు 81 లక్షల టన్నుల చెత్త తొలగించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ అక్టోబర్ 2వ తేదీకి ముందుగానే 85 లక్షల టన్నుల వేస్ట్ను తొలగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాలతో మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, రాష్ట్రంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే ఉన్న 2 ప్లాంట్లకు అదనంగా త్వరలో కొత్త 6 ప్లాంట్ల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి 100% స్వచ్ఛమైన తాగునీరు కుళాయిల ద్వారా అందిస్తామని ప్రకటించారు. కార్పొరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పనిచేస్తారని కోరుకున్నట్లు నారాయణ చెప్పారు. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు నేను ఈ శాఖకి మున్సిపల్ శాఖ మంత్రిని. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర, జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లో ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావడం జరిగింది. ఈ 18లో అతి ముఖ్యమైనవి ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్లో చాలా ఇంపార్టెంట్. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, రోడ్స్, లైట్స్. ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మెయిన్గా వీటి మీద ఫోకస్ చేస్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సులు సగం దానికి పోతున్నాయి. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఎలక్షన్ ముందు అనౌన్స్ చేసింది. వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీర్చాలనే ఉద్దేశంతో సూపర్ 6లో 90% క్లియర్ చేయడం జరిగింది. అందువల్ల ఈ 15 నెలలు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఈ మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఏదైతే కార్పొరేషన్ ఉందో దాని ద్వారా అనేక కార్యక్రమాలు టేకప్ చేయబడ్డాయి. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకరోజు స్పెండ్ చేస్తారు దీనికి. లాస్ట్ 2024 అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో ఫస్ట్ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అక్కడ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు డయాస్ మీద అడిగారు, నారాయణ ఇన్ని లక్షల లెగసీ ఇంకా ఉంది. లెగసీ అంటే ఈ డంప్ యార్డ్స్లో ఉండే చెత్త. నారాయణ 85 లక్షలు ఎప్పుడు తొలగిస్తా అన్నాడు. నాకు 2-3 సంవత్సరాలు పడుతుందన్న. కాదు, 2025 అక్టోబర్ 2వ తేదీకి అంటే నెక్స్ట్ మంత్ 2వ తేదీకి అంటే 365 రోజుల్లో 1 ఇయర్లో నువ్వు కంప్లీట్ చేయాలని ఈ డిక్టేటెడ్, ఈ ఆర్డర్డ్. నేనేమో 2 ఏళ్ళు, ఎందుకంటే ఇతర రాష్ట్రాలంతా ఒక్కొక్క 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తున్నారు.
గత ప్రభుత్వం 3-4 సంవత్సరాలు చేసినా తొలగించాల. అందుకని నేను 2 నుంచి 3 సంవత్సరాలు అడిగితే ముఖ్యమంత్రి కాదు నాకు 1 సంవత్సరంలో పూర్తి చేయాలా, 2025 అక్టోబర్ 2 చేయాలంటే అధికారులందరితో మాట్లాడి దాని మీద దాదాపు 1 నెల 2 నెలలు తర్జన భర్జన పడ్డాం ఏ విధంగా చేయాలని. ఎవరైతే దాన్ని బాగా చేస్తారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేసాం. నిన్నటికి 81 లక్ష కంప్లీట్ చేశారు. నేను ప్రత్యేకంగా చైర్మన్ని, ఎండీని, వాళ్ళ యొక్క అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విశాఖపట్నం సరౌండింగ్స్లో డంప్ యార్డ్స్ లేవు. కారణం ఏంటంటే ప్రతిరోజు వచ్చింది తీసుకుని దాంట్లో వేస్తున్నారు, అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఏముండదు. ఇలాంటి మన రాష్ట్రంలో మరొక 2 కాకుండా 6 వస్తున్నాయి. ఈ 6 వస్తే రోజు 7,000 టన్నులు చెత్త వస్తుంది మన రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో. ఈ 7,000లో 6,500 ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్లో బర్న్ అయిపోద్ది. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏంటంటే మన స్టేట్ అవుతుంది దాంట్లో. తర్వాత డ్రింకింగ్ వాటర్కి అమృత స్కీమ్ అని ఉంది, అది టెండర్లు త్వరలో పిలవబోతున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది, దాని ద్వారా కొంత ఫండ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా త్వరలో పిలిచి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి 100% ప్యూర్ ట్యాప్ వాటర్ ఇవ్వబోతున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటానికి అందరం కలిసి పోరాడాలి అని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలని షర్మిల పిలుపునిచ్చారు. అధికార పార్టీలు బీజేపీకి లొంగిపోయి విశాఖ ఉక్కును కాపాడటంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అధికార పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల బీజేపీకి లొంగిపోయారు అని ఆమె ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడడం లేదని ఆమె విమర్శించారు. చిత్తశుద్ధితో ఈ ప్లాన్ కోసం అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలి అని షర్మిల పిలుపునిచ్చారు. అధికార పార్టీలు బీజేపీకి లొంగిపోయి విశాఖ ఉక్కును కాపాడడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ ప్లాంట్ను కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలి అన్నారు. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది అని షర్మిల పేర్కొన్నారు. సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫిషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు, కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడారు. ఎందుకని? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చేయాలి, ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, ఆఖరికి బీజేపీ అయినా సరే,
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదకి రావాలి. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీలు కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ నిరంతరం అసత్య ప్రచారాలు చేస్తుందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ముఠా ఆలయాల పవిత్రతను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రగ్రహణం సమయంలో ఆలయ మహాద్వారానికి తాళం వేయడం ఆనవాయితీ అని, అయితే ఈ సందర్భాన్ని వైసీపీ దుష్ప్రచారానికి వాడుకుంటుందని రాంప్రసాద్ ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి ఏకాంత సేవలో బయటకి వ్యక్తులతో పాల్గొని తిరుమల పవిత్రతను దెబ్బతీశారు అని ఆరోపించారు. తిరుపతిలో కొండపై నల్లరాయి ఉందని, దాన్ని పాత చెప్పుతో కొడితే ఏమవుతుందని ఆర్ఎస్యు అధ్యక్షుడిగా బూన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలు మర్చిపోలేదని ఆయన గుర్తు చేశారు. దేవాలయంలోకి ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి పట్టు వస్త్రాలు ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఒక్కరోజన్నా వెళ్ళాడా సతీ సమేతంగా? అసలు ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉందా? మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రతిరోజు ఏదైనా ఒక పండగ వచ్చినా, ఒక పర్వదినం వచ్చినా, ఆ రోజున వెంటనే ఈ పేటీఎం బ్యాచ్ ఏదో విధంగా దాడి చేయటం అనేది మీకు ఒక అలవాటైపోయింది. ఇక వేరే కార్యక్రమాలు ఏం లేవు. అది కూడా ఏంటంటే హిందూ దేవాలయాలు, దట్టు ఒకే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలకి అంతే లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. మొన్న చంద్రగ్రహణం సందర్భంగా జరిగిన విషయాన్ని మీరు అందరూ చూశారు. అక్కడ ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి. వెళ్ళినటువంటి విలేకరులు అందరూ కూడా అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఆలయానికి తాళాలు వేశారు. అది ఆచారంలో భాగం. ఎందుకంటే చంద్రగ్రహణం రోజున గుడిని మూసేస్తాం, తర్వాత మళ్ళీ దానికి సంప్రోక్షణ చేసి తెరుస్తారు. అది ఆచారం భాగం. ఆ తాళాలు వేసినప్పుడు దానిలో విధిలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి టీవీ రిపోర్టర్స్, TV5 రిపోర్టరే ఒక్కడే దిగలా, మిగతా రిపోర్టర్లు కూడా దిగారు. దానికి సాక్ష్యమే ఇది ఒక్కసారి దీన్ని జూమ్ చేయండి. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సాక్షి ఛానల్ ఇక్కడ పట్టుకున్నాడు, మీరే చూడండి. ఇక్కడ తాళం పట్టుకుని ఫోటో దిగినటువంటి వ్యక్తి ఆయన కూడా చూసారా? ఈయన ఇక్కడ సాక్షి లోగోతో ఉన్నటువంటి రిపోర్టరు. అంటే సాక్షి రిపోర్టర్ మీ కళ్ళకు కనపడ్డు. కరుణాకర్ రెడ్డి గారు కళ్ళతో ఒక్కసారి చూడండి, ఈ ప్రసాద్ ఎవరు? సాక్షి రిపోర్టరా కాదా? ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా, మరొకసారి మీరు ఆలోచన చేయండి. తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు ఒక్కసారి మీరు మతి పెట్టి ఆలోచించండి. మీరు ఆర్ఎస్యు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఏముంది ఇది నల్లరాయే కదా, దీన్ని రాయితో కొడితే తప్పేంటి, చెప్పుతో కొడితే తప్పేంటి అని చెప్పింది మీరు కాదా? ఆ రోజున మీరు ఇవాళ హిందూ సాంప్రదాయాలు పవిత్రత గురించి మాట్లాడతారు, పెద్ద కథలు చెప్తారు మీరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ సోదరుల కోసం మనసున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషంగా ఉందని పామారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. గత వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తే 20,000 లాక్కున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో 1,400 కోట్ల ఖర్చు చేసి రాష్ట్రంలో ఉన్న గుంతల రహదారులను బాగు చేసింది. కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలనతో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు. ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలని చంద్రబాబు ప్రకటించడం తప్ప, ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వద్దని జగన్ అంటున్నాడు. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం, 15 నెలల పాలనలోనే ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ఏదైతే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఉన్న 2,90,000 మంది ఆటో సోదరులందరికీ కూడా 15,000 రూపాయలు సాయం చేయడానికి ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినందుకు ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు పామర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా
ముందుకొచ్చాను మరొకసారి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక చేతిలో 10,000 రూపాయలు పెట్టి రెండో చేతిలో 20,000 రూపాయలు లాక్కునే పరిస్థితి, దుస్థితి. గుంతలమయం అయిపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు. అదేవిధంగా 10,000 వచ్చాయి అనే లోపే రోడ్డు పైన పోలీసు వాళ్ళు ఆపి అర్థం లేని ఫైన్లన్నీ కూడా, అర్థం లేని ట్యాక్సులన్నీ వేసి ఆ రోజు లాక్కునే పరిస్థితి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొత్తం R&B రోడ్లు గుంతలు పూడ్చడం కానీ, రహదారులన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం కానీ, అదేవిధంగా దసరా పండగకి మాకు ఈ తీపి కబురు అందించడం ఆటో సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే విషం చిమ్మే విపక్ష నేత జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. ఇప్పటికే ఈ విపక్ష నేత జగన్ రెడ్డి గారు ఇరిటేషన్లో, ఫ్రస్ట్రేషన్లో లిమిటేషన్స్ దాటిపోతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు లిమిటేషన్స్ దాటిపోతున్నాడు, ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారిని, తండ్రి వయసు ఉన్న ముఖ్యమంత్రి గారిని నిన్న ఆ రకంగా దుర్భాషలాడటం. నేను జగన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు గారు ప్రకటించటం తప్ప, ఆటో వాళ్ళకి 15,000 ఇవ్వద్దంటారా జగన్ రెడ్డి గారని నేను సూటి ప్రశ్న వేస్తున్నా. అంతేకాదు సూపర్ 6 సూపర్ హిట్ అయిన పథకాలని ఇవ్వటం తప్ప, జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. దసరా నాటికి ఈ తీపి కబురు 2,90,000 మందికి ఆటో వారికి 15,000 అందజేస్తున్నాం. అంతేకాదు రాబోయే రోజుల్లో ఆటో వారికి ఇంకా ఏం కావాలనే దిశగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కానీ ఖచ్చితంగా మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత మంచి జరుగుతుంటే విపక్షాలు కానీ ఖచ్చితంగా వారంతా ఈర్షాభావంతో అల్లరి చేయాలనే దృష్టిలో ఉన్నారు తప్ప, ఖచ్చితంగా ఇది ఒక మంచి పథకం. ఆటో వారిని, అన్ని వర్గాల వారిని ఆదుకునే ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో సమర్థవంతమైన సాంకేతికత, భద్రతా అంశంలో ప్రభుత్వానికి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న టీమ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడని మనస్పూర్వకంగా అభినందిస్తున్నామని అన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడ ఆహ్వానం మేరకు నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో జాతీయ సదస్సు నిర్వహించారు. పట్టణ ప్రాంతంలో ముందస్తు నేరాల నివారణ కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లంక దినకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ, ప్రస్తుత 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్త రాజధాని నగరం అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. భవిష్యత్తులో రక్షణ, భద్రత చర్యల సాధనాలను పట్టణ ప్రాంతంలో ముందస్తు నేరాల నివారణ వాతావరణం కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత సానుకూల సులభాంతర జీవన సూచిక వృద్ధిని మెరుగుపరిచి జీరో క్రైమ్ కోసం అవసరమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగర, పట్టణ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 100 స్మార్ట్ సిటీలను గుర్తించి నిధులు మంజూరు చేశారు అని ఆయన అన్నారు. ఈరోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ గారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, నేరాలను ముందస్తుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా నిలుపుదల చేయాలి, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను, అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సరిత గారు, మేము ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించి ముందు విద్యార్థులు, ఇక్కడ ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విద్యార్థులు, అలాగే వివిధ రంగాల నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం ఏదైతే నగరాల్లో నేరాలు జరగకుండా ఏ విధంగా సాంకేతికతను వినియోగించుకొని వాటిని నిలుపుదల చేసేటటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ సమావేశం. ఇటువంటి సమావేశాల వల్ల ప్రభుత్వానికి కూడా సాంకేతికను ఏ విధంగా అందిపుచ్చుకొని భవిష్యత్తులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటానికి, అదే విధంగా ఏమైనా నేరాలు జరిగినప్పుడు నేరం చేసినటువంటి నేరస్తుల్ని వారిని
పట్టుకునేదానికి కానీ ఈ సాంకేతికతని వినియోగించుకునేటటువంటి ఇప్పటికే సీసీ కెమెరాస్ కానీ ఫేషియల్ రికగ్నిషన్ కానీ బయోమెట్రిక్ సిస్టమ్స్ని వినియోగిస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవటం ద్వారా ఏదైతే ఆధునిక సాంకేతికత ఒకవైపు ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకి వినియోగించేటటువంటి విధంగా ఉన్న పరిస్థితుల్లో మరోవైపు నేరాలకు కూడా సాంకేతికతను వినియోగించుకునేటటువంటి వాళ్ళు కూడా పెరిగిపోయారు. వారిని కూడా కట్టడి చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆధునిక పరికరాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ సదస్సులో మేము అభిప్రాయపడటం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఎందుకంటే స్వర్ణాంధ్ర 2047 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వికసిత భారత్ 2047 నాటికి ప్రధానమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో కేవలం ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, సామాజికపరమైన అంశాలు, అలాగే శాంతియుతంగా ఈ దేశంలో జీరో టాలరెన్స్ ఏదైతే క్రైమ్ మీద ఉందో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి సదస్సులు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క సమాచారాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం నిజమైనటువంటి స్వర్ణాంధ్ర వికసిత భారత సాధన వైపు అడుగులు వేసేటటువంటి విధంగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15, 16వ తేదీలో కలెక్టర్ల సదస్సు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ. వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. వైద్య కళాశాలల పర్యటనకు జగన్ సిద్ధమా అని సవాల్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.